హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మెంతి ఆకుతో పప్పు చేయబోతున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో చూడండి. కావలసినవి కొన్ని పచ్చిమిరపకాయలండి, ఒక గ్లాస్ కందిపప్పు, టమోటాలు, చింతపండు, మెంతి ఆకు అండి. ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టింటాను అన్నమాట. దీన్ని ఏ విధంగా చేస్తానో చూడండి. ఇప్పుడు ఏం చేసుకున్నానంటే కుక్కర్ తీసుకున్నానండి. ఆ కుక్కర్లో పచ్చిమిరపకాయలు, ఆ నుంచి కందిపప్పు, టమోటోలు, చింతపండు ఉంది కదండి, ఈ చింతపండును వేయనండి. ఇవన్నీ కడిగి పెట్టుకొని ఒక 2 గ్లాస్ నీళ్ళు వేసి పెట్టానండి. దాంట్లో సన్నగా తరిగిన మెంతి ఆకును కూడా తరిగి వేసినానండి. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టింటానండి మెంతి ఆకును, దాన్ని సన్నగా తరిగి నానబెట్టాను. దానిపైన ఇప్పుడు కొంచెము చింతపండు ఉంది కదండి, ఆ చింతపండును దానిపైన వేసానండి. కొన్ని క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయినానండి, దయచేసి ఏమనుకోవద్దండి. ఏమేమంటే కందిపప్పు, అక్కడి నుంచి పచ్చిమిరపకాయలు, టమోటోలు, మెంతి ఆకు, చింతపండు అనమాట. అవి నేను వేసినటువంటి పదార్థాలు. తర్వాత ఏం చేసినానంటే కుక్కర్ మూత పెట్టానండి. కుక్కర్ మూత పెట్టి దీన్ని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు నేను కుక్ చేస్తానండి. దీన్ని 4-5 విజిల్లు రావాలండి. తర్వాత వచ్చిన తర్వాత ఏమేమి వేయాలనో చూడండి. ఏమేమి అంటే ఇది తాలింపుకండి. తాలింపుకి ఏమేస్తున్నానంటే ఒక ఉల్లిగడ్డ, ఆనియన్ అన్నమాట. ఆనియను కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి. పైనుండి పీల్ అంతా తీసేస్తున్నాను. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఈ విధంగా కట్ చేస్తున్నానండి. అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోలను చూస్తున్నారా? చూస్తుంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని వీడియోస్లలో నేను ఏ విధంగా చెప్తున్నానో, ఏ విధంగా మాట్లాడుతున్నానో, ఇంకా నాలో ఏమి ఇంప్రూవ్మెంట్ కావాలనో కూడా మీరు నాకు చెప్పండి. అన్నిటినీ నేను సర్చ్ చేసుకుంటాను. వ్యూస్ చాలా వస్తున్నాయండి, కాకపోతే సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ రావడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత వెల్లుల్లి 4 పాయలు తీసుకున్నానండి. ఈ 4 పాయలను కూడా ఉలిసి వీటిని కూడా సన్నగా నేను కట్ చేసుకుంటానండి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. వెల్లుల్లిని ఈ విధంగా పొట్టంతా తీస్తున్నానండి. కొంతమంది పొట్టు తీకున్నా కూడా అట్లనే ఒలిసేసి వేసుకుంటారు, కాకపోతే నేను పొట్టు తీస్తున్నాను అన్నమాట. మెంతాకు పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి చేసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతాకు ఫ్రెష్గా ఉండాలండి, చాలా బాగుంటుంది మెంతాకు ఫ్రెష్గా ఉంటే కనుక. మెంతాకులో మీరు కావాలంటే మిక్స్డ్ ఆకుకూర కూడా వేసుకోవచ్చు. మీ ప్రాంతంలో ఏం దొరుకుతుందో అది కూడా వేయచ్చు, బాగానే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పీల్ చేసినానండి. పీల్ చేసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకుంటాను అన్నమాట. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. అక్కడ విజిల్ వచ్చేంత వరకు ఈ పనులన్నీ నేను చేసుకుంటానండి. మెంతి ఆకుతో రకరకాలు చేసుకుంటారండి. మెంతి పరోటా, పరోటా లేకుంటే మెంతి పలావ్ చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి నేను చూపిస్తానండి. ఇదంతా వర్కింగ్ ఉమెన్స్కు, తర్వాత బ్యాచిలర్స్కు చాలా సింపుల్ అయిన మెథడ్లో నేను చూపిస్తున్నానండి, కష్టపడకుండా చాలా సింపుల్గా. ఇది కరివేపాకండి, కడిగేసి దీన్ని కూడా కరివేపాకును కూడా సన్నగా కట్ చేస్తానండి. అట్లనే వేస్తే ఎవరు తినరండి, తీసి పడేస్తూ ఉంటారు. సన్నగా కట్ చేస్తే అది పప్పులో కలిసిపోతుంది అన్నమాట. అందుకోసమే నేను ఎప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటానండి. కరివేపాకుని కూడా సన్నగా కట్ చేస్తాను. ఏ దాంట్లో వేసినా కూడా కరివేపాకుని నేను సన్నగా కట్ చేస్తానండి. మీకు కూడా ఈ పద్ధతి నచ్చిందా? తర్వాత ఇవి ఎండుమిరపకాయలలో బాడిగే మెణిసినకాయ అంటారు కర్ణాటకలో, అదే అన్నమాట. గుంటూరు చిల్లి కాదు, బాడిగే మెణిసినకాయ అన్నమాట. ఇవి 4 నేను వేస్తున్నానండి. తర్వాత మామూలుగా ఆవాలు, జీలకర్ర మామూలుగా వేస్తారు కదా, ఇంకా అది నేను చూపించలేదు, ఎందుకంటే అది కామన్ కదా వేసుకునేది. తాలింపు అంటే ఖచ్చితంగా అది మనము వేసుకుంటాం అన్నమాట.
తర్వాత కుక్కర్ ఎన్ని విజిల్లు వచ్చిందో చూద్దాము. కుక్కర్ 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టానండి. కొంచెం మెత్తగా పప్పు కానీలే అని చెప్పేసి 3 విజిల్లు పెట్టలేదు, 4 విజిల్ల వరకు కుక్కర్ను పెట్టుకున్నాను అన్నమాట. మీరు కుక్కర్లో వండుతారా, మామూలుగా ఏ దాంట్లో వండుతారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే కుక్కర్లోనే వండుకుంటానండి. ఈ విధంగా అయిపోయిందన్నమాట. 4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఆ విధంగా అయింది. దీన్ని ఈ విధంగా పప్పు గొత్తి అంటారు కదా, దీన్ని పప్పు గొత్తి తీసి దీంట్లో ఏం వేయలేదంటే సాల్ట్ వేయలేదు. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసుకొనేసి ఈ విధంగా పప్పు గొత్తితో బాగా మ్యాష్ చేయండి. మీ దగ్గర ఏదైనా ఉంటే, కానీ మిక్సీకి మాత్రం వేయొద్దండి, టేస్ట్ పోతుంది. మీ దగ్గర రకరకాలుగా మ్యాష్ చేసేటుంటాయి కదండి, దాంతో మ్యాష్ చేసుకోండి. మీరు గట్టిగా చేసుకుంటారా, నీళ్ళగా చేసుకుంటారా, ఏ విధంగా చేసుకుంటారు? నేనైతే అంత గట్టిగా చేయను, అంత నీళ్ళగా చేయనండి, మీడియంగా చేసుకుంటాను అన్నమాట. గట్టిగా ఉన్నా కూడా నాకు అంత ఇష్టపడదు, నీళ్ళగా ఉన్నా కూడా అంత ఇష్టపడదు. మామూలు మీడియం అయితే ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట మేము. మెంతాకుని ఆ విధంగా అంతా మ్యాష్ చేసుకోవాలండి. మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి నా కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో ఏ విధంగా ఉంది కూడా నాకు చెప్పండి. నేను ఇంప్రూవ్ అయ్యేందుకు నాకు కూడా ఎంతో సహాయపడుతుంది. బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దండి ప్లీజ్. వచ్చోరా, ఈ విధంగా అంతా ఏమంటారు ఎనుపుకుంటాను అన్నమాట. అంత కుక్కర్లోనే చేసుకుంటానండి. ఉప్పు తగినంత మట్టుకే ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే బాగుండదు, తక్కువైనా పర్వాలేదన్నమాట. తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ తగినంత మట్టుకు ఆయిల్ వేసుకోండి. ఇంత అంత అని నేను చెప్పనండి, ఎందుకంటే 1 స్పూన్ వేసుకుంటే ఇంతనా, 2 స్పూన్లు వేసుకుంటే ఇంతనా అంటారు. మీకు ఎంత ఆయిల్ అంటే ఎక్కువ వేసుకోవద్దండి, తగినంత మట్టుకే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇప్పుడంతా మనము తరిగి పెట్టుకున్నాం కదండి, పోపు దినుసులన్నీ వేసుకున్నాం. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించండి. మాడగొట్టొద్దండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోండి. కొంతమంది ఇంగు వేసుకుంటారు, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి. ఈ విధంగా దూరంగా వేయించుకుంటానండి. సిమ్లో పెట్టుకోవద్దండి, మీడియంలో పెట్టుకోండి. ఇంకా మీరు పోపు దినుసులలో ఏమేమి వేస్తారో కూడా చెప్పండి. వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి నేను ఇంగు వేయలేదండి. ఈ విధంగా దోరగా వేగుతూ ఉంది. తర్వాత ఏం చేస్తానంటే అది అంత రుద్దు పెట్టుకున్నాను కదండి, పప్పునంతా వేసేసుకుంటాను అనమాట. నేను చేసే పప్పు ముగ్గురికండి, ముగ్గురు తినొచ్చు. ముగ్గురు కాకుండా ఒక 4 మెంబర్స్ అయినా తినొచ్చు ఒక పూటకు. ఒక 4-5 మెంబర్స్ తినొచ్చు ఒక పూటకు. ఈ విధంగా పప్పును కొద్దిసేపు అట్లనే సిమ్ములో పెడతానండి నేను, ఎందుకంటే ఉప్పు వేసినాం కదా అందుకోసం.
ఈ విధంగా నా పప్పు రెడీ అయిందండి. మీ అందరికి అదంతా ఇష్టమైందా ఈ పప్పు? ఇష్టమైతే మరొకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.